హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తానో ఏంటో. Subscribe my channel. కిలో మటన్, ఆనియన్స్, టమాటా ఫ్రెష్గా పట్టుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని అల్లం. ఇప్పుడైతే మనం కుక్కర్లో వేసి మటన్ని ఉడకబెట్టుకుందామండి. అందులోకి మనం ఇప్పుడు వేస్తున్నానండి. వాటర్ అయితే వేయలేదు, మనం కడిగింటాం కదా, అదే కొంచెం వాటర్ ఉంటాయి కదా, అదేనండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి, సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి విజిల్స్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్, మెత్తని మాంసం అయితే ఒక 5 విజిల్స్కి ఉడికిపోతుందండి. నేనైతే మెత్తగా ఉంది చూడండి మటన్. ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి, అల్లము వెల్లుల్లి వేసాను. ఇందులో చెక్క, లవంగం, 2 యాలక, తర్వాత వచ్చి జీలకర్ర, ఇవన్నీ మనం ఈ అల్లం పేస్ట్లోనే వేసి మిక్సీ పట్టుకుందాము. అప్పుడు మసాలా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా పట్టుకోవడానికి చేయడం వల్ల. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ పట్టేసాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి, మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే మనము ఆయిల్ వేసేసుకుందామండి. అక్కడ ఆల్రెడీ వేసాను కదా, అందుకని అయినా ఎక్కువ పడిందిలే, కొంచెం ఎక్కువ వేస్తాను మటన్లోకి. మిగతా వాటిలో వేరే తక్కువ వేస్తాను, కానీ నాన్ వెజ్కి మటుకు మామూలుగా ఉండదు, అలవాటు. మనం ఉల్లిపాయలు, ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు మనము పచ్చి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్, మసాలా మొత్తం ఇప్పుడు ఇవి వేసేద్దాము. పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దామండి. ఇప్పుడైతే ఇందులోకి మనం కొంచెం ఆల్రెడీ అక్కడ చికెన్ మటన్లో వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు, కారం అండి, కూడా కొంచెం చేయగలుగుతామండి బాగా. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో వేసేద్దామండి. మనం టమాటాలు కూడా వేసేద్దామండి. సాయి ఫోన్ వస్తుందిరా, రే సాయి ఫోన్ వస్తుంది. అప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసాం కదండి. ఇప్పుడు మనకు కాబట్టిన కాడికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇది చూడండి, చిక్కగా అయింది కదా. ఒక గ్లాస్ వాటర్ పోద్దామండి, ఎందుకంటే ఉడకాలి కదా. మటన్ అయితే ఉడికించాం, కానీ ఇవి మసాలా ఉడకాలి కదా, కారం అవన్నీ. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకుందాం ఉడకడానికి. ఉడికిందేమో చూద్దామా. ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అవి వేసేద్దాము. అలా అన్నీ ఒకసారి వేసాం కదా, అల్లం పేస్ట్లో పట్టేసి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ఓకే, ధనియాల పొడి కూడా వేసేసాము. ఇదిగోండి మటన్ మసాలా. ఇప్పుడు మటన్ మసాలా వేసేద్దాము. ఒక్క 10 నిమిషాలు అయితే, 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసేద్దాం. ఇంకా ఇంతేనండి, నా స్టైల్లో నేనైతే ఇలానే చేస్తానండి. ఏమన్నా ఇంకా తక్కువ అయినాయంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవకో దొడ్డన్నం కాదు అది, అంటే కొంచెం గంజి పట్టిందిలే సాయి రైస్. ఏం లేదులే కొడక, దొంగ కొడక. సాయి మటన్ ఎలా ఉందిరా? టేస్ట్ చేసి చెప్పు. కాలితే కాలిదిలే, నోట్లేసుకో.
ఎలా ఉంది ఉప్పు? సూపరా? సూపర్గా ఉందంట అండి, ట్రై చేయండి.